ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి తాజా అప్డేట్స్తో మీ ముందరికి రావడం జరిగిందండి. సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు, వెరిఫికేషన్కి ఎప్పుడు వెళ్ళాలి, మెరిట్ లిస్ట్లో ఎవరికి అవకాశం ఉంటుంది, మెరిట్ లిస్ట్లో ఉండే వాళ్ళందరూ సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా ఇది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నైట్ చూసుకుంటే మనకు 10 గంటల తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టడం స్టార్ట్ చేశారు. మెరిట్ లిస్టులు అన్నీ కూడా అప్డేట్ అయితే అవ్వడం జరిగింది. సో మెరిట్ లిస్ట్ ఏంటి అంటే అందరూ అభ్యర్థులు, సో 1వ ర్యాంకు నుండి లాస్ట్ ర్యాంకు ఎంతమంది అభ్యర్థులు క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళందరూ కూడా మెరిట్ లిస్ట్లో ఉండడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్టు మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ ఏంటంటే ఎవరైతే అభ్యర్థులు ప్రాథమికంగా ఎంపిక అవుతారో, ప్రాథమికంగా అని ఎందుకు చెప్తున్నానంటే సో కొంతమంది అభ్యర్థుల దగ్గర సర్టిఫికెట్స్ లేకపోవచ్చు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ప్రాథమికంగా ఎంపిక అవుతారో అటువంటి అభ్యర్థులందరూ కూడా సెలక్షన్ లిస్ట్లో ఉండడం జరుగుతుంది. సో సెలక్షన్ లిస్టు మరియు కాల్ లెటర్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అని చూసుకుంటే ఈరోజు ఒక 50% ఛాన్స్ ఉంది రావడానికి. నైట్ 10 తర్వాత సెలక్షన్ లిస్టులు, కాల్ లెటర్స్, లాగిన్స్లో రావడానికి 50% ఛాన్స్ మాత్రమే ఉంది. రేపు ఉదయానికి 100% మనకు సెలక్షన్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది వెబ్సైట్లో. దాని తర్వాత మనకు ఏదైతే క్యాండిడేట్ లాగిన్లో మనకు కాల్ లెటర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అసలు ఏంటి కాల్ లెటర్స్ అని చూసుకుంటే ఎవరైతే అభ్యర్థులు ప్రాథమికంగా ఎంపిక అయి ఉంటారో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి సో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. బట్ వాళ్ళు సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలి, సర్టిఫికేట్స్ అనేది చూపించాలి. సో ఎవరైతే అభ్యర్థులు ప్రాథమికంగా ఎంపిక అవుతారో అటువంటి అభ్యర్థుల లాగిన్లో కాల్ లెటర్ అయితే పెట్టడం జరుగుతుంది. వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో కాల్ లెటర్లో క్లియర్గా మీరు ఎప్పుడు ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాలి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం కాల్ లెటర్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కాల్ లెటర్స్ రేపు మార్నింగ్ సమయంలో చూసుకుంటే లాగిన్స్లో రావడం జరుగుతుంది. రేపే మనకు సెలక్షన్ లిస్టు కూడా ఏదైతే వెబ్సైట్లో పెట్టడం అయితే జరుగుతుంది. సో వెరిఫికేషన్కు మనకు ఆదివారం నుండి స్టార్ట్ చేయాలని చెప్పి చెప్పారు. బట్ మనకు అది మండే ట్యూస్డే చేయనున్నారు. అంటే సోమవారము మంగళవారం నుండి, అంటే సోమవారము స్టార్ట్ అవుతుంది కొన్ని జిల్లాల్లో మంగళవారం స్టార్ట్ అవుతుంది. సో సోమ మంగళవారాల్లో ఈ జిల్లాల వారీగా ఏదైతే ఎంచుకున్నారో వాళ్ళు వెరిఫికేషన్ చేయడానికి ఇన్స్టిట్యూట్స్ కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ ఆ ప్రదేశాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మండే నుండి ట్యూస్డే నుండి స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం మండేనే స్టార్ట్ అవుతాయి అన్ని జిల్లాల్లో చూసుకుంటే. ఏదైనా కొన్ని జిల్లాలో ఏదైనా కారణాల వల్ల ట్యూస్డే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అంటే మంగళవారం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో సోమ మంగళవారాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్లు స్టార్ట్ అయ్యి కంప్లీట్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకు సంబంధించి మనకు ఎంపిక అవుతారో సో అటువంటి అభ్యర్థులకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసే ముందే అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే ఇతర పోస్టులకు కూడా ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నారో వాళ్ళ నుండి అన్విల్లింగ్, అంటే మాకు ఈ జాబ్ అవసరం లేదు, మాకు వేరే జాబ్ వస్తుంది అని అన్విల్లింగ్ కూడా తీసుకొని ఆ అభ్యర్థిని ఈ పోస్ట్ నుండి తీసేసి మెరిట్ లిస్ట్ నుండి సో ఎవరైతే అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఎవరైతే అభ్యర్థులు సర్టిఫికేట్స్ కరెక్ట్గా ప్రొడ్యూస్ చేయకపోతే అటువంటి అన్విల్లింగ్ అభ్యర్థిని తీసేసి నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో ఏదైతే అభ్యర్థి ఉంటారో సో ఆ అభ్యర్థికి పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక లిస్టుతో మనకు అయిపోదు, అభ్యర్థులు కొంచెం వేచి చూడండి. బార్డర్ మార్కులు ఎవరైతే అభ్యర్థులు సాధించారో వాళ్ళందరూ కూడా టెన్షన్ పడకండి. ఒక లిస్టు మాత్రమే ఉండదు, 2వ లిస్టు 3వ లిస్టు కూడా ఉంటుంది. ఒక లిస్టుతో అయిపోయే పని కాదు. మొదటి లిస్టు, 2వ లిస్టు, 3వ లిస్టు ఉంటుంది. ఎందుకు ఇన్ని లిస్టులు అంటే ఫస్ట్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తారు. సో ఆ అభ్యర్థికి ఈ పోస్ట్ అవసరం లేదు, ఇంకో పోస్ట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పోస్ట్ అన్విల్లింగ్ తీసుకొని నెక్స్ట్ మెరిట్లో ఎవరుంటే వాళ్ళకి ఇస్తారు. ఇదొక పద్ధతి ఉంటే, ఇంకో అభ్యర్థి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు, అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్కే రాడు, ఏదైనా కొన్ని కారణాల వల్ల అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాడు. అటువంటి అభ్యర్థిని కూడా తీసేసి నెక్స్ట్ మెరిట్లో ఎవరుంటారో వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదొకటి, 2 రకాలు నేను చెప్పాను. ఇంకోటి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు, అభ్యర్థి కూడా వస్తాడు, అభ్యర్థి దగ్గర కరెక్ట్గా సర్టిఫికేట్స్ ఉండవు, అటువంటి అభ్యర్థిని కూడా తీసేసి నెక్స్ట్ మెరిట్లో ఎవరు ఉంటారో అటువంటి అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారు. సో అటువంటి లిస్ట్ అనేది 2వ లిస్ట్ రిలీజ్ అవుతుంది. సో 2వ లిస్టు పిలిచినప్పుడు అభ్యర్థులు అక్కడ కూడా ఏదైనా పొరపాట్లు, అభ్యర్థులు అక్కడ కూడా సరిగ్గా దొరకకపోతే, ఈ 16,347 పోస్టులు ఫిల్ అవ్వకపోతే
అటువంటి సమయంలో అంటే ఫిల్ అవ్వవు, 16,347 ఎగ్జాక్ట్ పోస్టులు ఫిల్ అవ్వవు. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో ఎస్సీ గ్రూప్ 1కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి, అభ్యర్థులు లేరు. కాబట్టి ఆ పోస్టులన్నీ మిగిలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో మనకు ఖచ్చితంగా పోస్టులు అయితే మిగులుతాయి. ఆ పోస్టులను ఇతర కేటగిరీస్ వాళ్ళకు ఫిల్ చేయరు. సో ఆ రెండవ లిస్టులో కూడా ఎవరైతే అభ్యర్థులు ఫిల్ అవ్వరో సో నెక్స్ట్ మూడవ లిస్టు పిలిచి సో అభ్యర్థుల్ని అక్కడ సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో 3 లిస్టులు ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బార్డర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అధైర్యపడకండి, ఖచ్చితంగా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒక 20-30% మీకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వెయిట్ చేయండి. కొంతమంది అభ్యర్థులు 2, 3, 4 ఉద్యోగాలకు కూడా ఎంపికైన అభ్యర్థులు ఉన్నారు. అటువంటి అభ్యర్థులు అన్విల్లింగ్ తీసుకొని మిగిలిన లిస్టుల నుండి వాళ్ళ పేర్లు తీసేసి నెక్స్ట్ పొజిషన్లో ఉండే అభ్యర్థికి, మెరిట్ లిస్ట్లో ఉండే అభ్యర్థికి జాబ్ ఇచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి 2-3 లిస్టులు ఉంటాయి. కాబట్టి వెయిట్ చేయండి, మీకు ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఎవరైతే ఉద్యోగాలు సాధించలేకపోయారో అటువంటి అభ్యర్థులు మీరు ఎక్కడ తప్పు చేశాం అనేది గ్రహించి నెక్స్ట్ ఆ పొరపాటు చేయకుండా సో అది పాజిటివ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు మీరు సాధించాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము. సో ఏ హెల్ప్ అయినా టీచర్ అభ్యర్థులందరికీ కూడా మేము ఇవ్వడానికైతే ట్రై చేస్తాము. సో అభ్యర్థులు ఎవరైతే ఉద్యోగాలు సాధించారో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉద్యోగాలు సాధించకుండా ఉంటే వాళ్ళని ప్రోత్సహించండి. నెక్స్ట్ వాళ్ళు ఉద్యోగాలు సాధించే విధంగా వాళ్ళకు హెల్ప్ చేయండి. ఏ బుక్స్ చదివారు, ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు, అవన్నీ కూడా వాళ్ళకు చెప్పి వాళ్ళకు సపోర్ట్ చేయండి. ఎవరైతే ఉద్యోగాలు సాధించలేదో అభ్యర్థులు వాళ్ళందరికీ కూడా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే సో వాళ్ళని కొంచెం ఓదార్చండి. అభ్యర్థులు చాలా రోజుల తర్వాత రిలీజ్ చేసిన నోటిఫికేషన్, 7 years తర్వాత రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కాబట్టి లాంగ్ ప్రిపరేషన్లో ఉండే అభ్యర్థులు కూడా కొన్ని జిల్లాల్లో వెరీ టఫ్ కాంపిటీషన్ వల్ల ఉద్యోగాలు సాధించలేకపోయారు. సో అటువంటి అభ్యర్థుల్ని ఇక్కడ కొంచెం ఓదార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు కష్టపడ్డారు, ఇంకొంచెం కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఏదైతే ఈసారి నెగిటివ్ అయ్యాయో దాన్ని నెక్స్ట్ సారికి పాజిటివ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో ఇంకా సెలక్షన్ లిస్టులో రేపని చెప్పి క్లియర్గా చెప్పాను, కాల్ లెటర్స్ రేపని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మండే, ట్యూస్డే నుండి స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. కొంతమంది అభ్యర్థులు మెరిట్ లిస్ట్లో ఉన్నాము, మెరిట్ లిస్ట్లో ఉంటే ఉద్యోగం వచ్చేస్తుందా, మేము క్వాలిఫై అయ్యాము, క్వాలిఫై అయితే ఉద్యోగం వచ్చేస్తుందా అని అడుగుతున్నారండి. మెరిట్ లిస్ట్లో ఉంటే ఉద్యోగం వచ్చినట్టు కాదండి. సో మెరిట్ లిస్ట్లో నుండి సెలక్షన్ లిస్ట్లోకి వెళ్తేనే మీకు జాబ్ వచ్చినట్టు. సో మెరిట్ లిస్ట్లో ఉండే అభ్యర్థులందరికీ ఉద్యోగాలు రావు. సో ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం అది. మెరిట్ లిస్ట్లో ఎవరికి ఉద్యోగాలు వస్తాయంటే ఒకసారి మీ ర్యాంక్ పరిశీలించుకోండి, మీ ర్యాంక్ ఎక్కడుంది పరిశీలించుకోండి, మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది పరిశీలించుకోండి, మీ జిల్లాలో మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీలో మీ ర్యాంక్ ఎంత వస్తుంది అనేది పరిశీలించుకోండి. అప్పుడే మీకు ఉద్యోగాలు వస్తాయి. మెరిట్ లిస్ట్లో ఉన్నంత మాత్రం ఉద్యోగాలు రావు, అది గ్రహించండి అభ్యర్థులు. సో ఇది అప్డేట్. అయితే ఏపీడిఎస్సికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా డిఎస్సి ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుండి ప్రిపరేషన్ అయితే చేయండి. మనకున్న సమాచారం మేరకు అక్టోబర్, నవంబర్లో టెట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అభ్యర్థులు దాన్ని గ్రహించి ఇప్పటి నుండి ప్రిపరేషన్ అనేది కూడా స్టార్ట్ చేయండి. డైలీ 1 or 2 hours అయితే చదవడానికి ట్రై చేయండి. సబ్జెక్ట్ మీద పట్టు తెచ్చుకోండి. టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.